ఇస్తే మనిషి తృప్తి పడతాడో దేవుడికి తెలుసు. అదే విధంగా దేవుడికి ఏమి ఇస్తే దేవుడు సంతోషపడతాడు, దేవుడికి మనం ఏమి చెల్లిస్తే మన ద్వారా దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, మన ద్వారా దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, మన దగ్గర నుంచి దేవుడు ఏమి కోరుకుంటున్నాడని మనము అనుదినం ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుడు చెప్తున్నారు, నీవు నా నామాన్ని గణపరచాలి, నీవు నన్ను మనసారా ఆరాధించాలి, నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనసుతోను నన్ను ఆరాధిస్తే నా నామం గణపరచబడింది అని చెప్పేసి దేవుడు మనిషిని సృష్టిస్తే మనిషి దేవుడిని కాకుండా సృష్టిని పూజిస్తుంది అంట. దాన్ని బట్టి దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. మనము దేవుడు మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఈవిని మనకి ఇస్తున్నప్పుడు మనము కూడా మన హృదయాన్ని